మా సొంత కూతురు కాదు సార్, మా అక్క కూతురు కానీ నా దగ్గరే పెరిగింది. నేనే సొంతంగా చూసుకుంటుంటే సార్, నేనే అన్ని విధాలుగా పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నా సార్. తండ్రి లేకుండే ఆమెకు. నాకు కూడా హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయ్యిండు. 20 years అవుతుంది. ఇండియన్ నేవీలో చేస్తుండే నా హస్బెండ్. నాకు కూడా హ్యాండికపుల్ బాబు ఉన్నాడు. MBA చేస్తుండే సార్. నాగపూర్లో BSc అగ్రికల్చర్ 4 years చేసి వచ్చింది. సొంత మదర్ సార్. IIR గచ్చిబౌలి కాలేజ్లో జాయిన్ చేసాం సార్. 3 months బ్యాక్. మొన్న ఎగ్జామ్స్ రాసి ఫోన్ కొన్నాం సార్. మేము ఐఫోన్ కొనింటిమి. వచ్చి నేనే తీసుకెళ్తా మమ్మీ, మీరు పంపించినా కూడా నేను బిజీగా ఉంటా, చదువుకుంటుంటా, నేను దాన్ని అంతా అప్డేట్ చేసుకోలేను, నేనే వచ్చి తీసుకెళ్తా అంది సార్. ఫ్రైడే రోజు 10 గంటలకు వచ్చింది నైట్లో. నేను సాయిపూర్లో ఉంటాను సార్, తాండూరులో. వెయిట్ చేశాను అమ్మాయి కోసం. 10ంటికి వచ్చింది. 2 days స్పోర్ట్స్ ఉన్నాయి మమ్మీ, నేత ఫెస్టివ్ ఉంది, నేను డ్రెస్సులు తీసుకెళ్తాను, పెద్ద బ్యాగ్ సర్దుకుంది సార్. అయితే నేను స్పోర్ట్స్ అంటే సండే ఈవినింగ్ వెళ్తాలి, మండే మార్నింగ్ అంటే ఇబ్బంది అవుతుందంటే, లేదు మమ్మీ నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను, నేను పొద్దున్నే వెళ్ళిపోతాను అంది సార్. 5 o'clock నేను ఆటో ఎక్కించి ఇంటికి వచ్చాను సార్. నా బాబు ఇంట్లో ఉండేవాడు ఒక్కడే. ఇప్పుడు ఎక్కించేదాన్ని సార్, ఆ రోజు కూడా ఎక్కించాను. ఎక్కాక మమ్మీ నేను బస్సు దొరికింది, బస్సు ఎక్కాను మమ్మీ, దిగాక చేస్తాను, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను అని చెప్పింది. సరే అన్నాను సార్. 7 o'clock మాకు తెలిసింది. అప్పటి నుంచి ఎన్ని ఫోన్స్ చేసినా మా అక్క కూతురు ఆ పాప వెళ్ళిన తర్వాత ఈమె ఇక్కడ చేయడం బస్సు ఎక్కింది సార్. ఆ బస్సులో ఎవరో అన్నారంట ఫస్ట్ బస్సుకి యాక్సిడెంట్ అయిందని. మా చెల్లి కూడా ఉండే అని చూసి ఆమెను నాకు ఇన్ఫార్మ్ చేసింది సార్. అప్పట్లో అవునంట సార్. నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కదా సార్, ఆటో ఎక్కించి పంపించేదాన్ని. అమ్మాయి వెళ్ళి మమ్మీ నేను దిగాక చేస్తాను అనేది సార్. బస్ స్టాండ్ వరకు వెళ్ళి మీరే ఎక్కించొచ్చు? లేదు సార్, నేను ఆటోనే ఎక్కించాను. ఇప్పుడు అట్లనే ఎక్కిస్తుంటే, ఇప్పుడు కూడా అట్లనే ఎక్కించాను సార్.